ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు దేవస్థానం విజయనగరం. ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారం 6 మాసాలు వనంగుడిలో 6 మాసాల్లో చదురుగుడిలో ఉండడం సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది. అలాగే 6 మాసాల్లో చదురుగుడి వనంగుడి నుండి చదురుగుడికి తీసుకుని రావడం దాన్ని దేవరా ఉత్సవం అంటారు. అలాగే ఈ సంవత్సరం దేవరా ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీజ మాసం 2వ వారంలో తీసుకొని రావడం సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మే నెల 20వ తారీఖున 21వ తారీఖు నుండి మళ్ళీ ఉయ్యాల కంబాల ఉత్సవం వరకు కూడా 6 మాసాలు కూడా చదురుగుడిలో వేసిస్తారు. అలాగే మే నెల 20వ తారీఖున సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి ఉత్సవ విగ్రహాన్ని క్షీరాభిషేకంతో మొదలుపెట్టి తర్వాత దాన్ని గుడి ప్రాంగణంలో 3 సార్లు ప్రదక్షిణ చేసి అక్కడ నుండి మేళతాళాలతోటి వివిధ విచిత్ర వేషాలతోటి కోలాటాలతోటి తప్పుడులతోటి అంగరంగ వైభవంగా వనంగుడి నుండి మా ఇంటి దగ్గర చదుర అంటే ఉకంపేట చదురు దగ్గరికి సుమారుగా 5 నుంచి 7 గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఈ గురు వీధుల్లో కూడా అత్యంత వైభవంగా ప్రజలందరూ కూడా చూడడానికి ఎంతోమంది వీక్షిస్తారు. అలాగే 7 గంటల నుండి 9:30 వరకు కూడా ఉకంపేటలో చదురు దగ్గర ఈ ఘటాలు 8 ఘటాలు ఉంటాయి. 2 తల్లి ఘటాలు 6 పిల్ల ఘటాలు కలిపి మరియు ఉత్సవ విగ్రహానికి కూడా అక్కడ పెట్టి ఆ స్థానిక ఉన్న ఉకంపేట వివిధ ఉన్న ప్రాంతాలు కూడా అమ్మవారిని దర్శించడానికి చాలామంది పోటీస్తారు. తర్వాత 9:30, 10 గంటల సమయంలో అక్కడ నుండి ఘటాలు మా ఆలయ తలయారు ఘటాలు అన్నీ ఎత్తుకొని తర్వాత వివిధ వేషాలతో విచిత్ర వేషాలతోటి తప్పుడు గుళ్ళు, తర్వాత పులివేషం, సాంగరడి వివిధ వేషాలతోటి బ్యాండ్ మేళంతో అన్ని కూడా బయలుదేరి అక్కడ నుండి అంగరంగ వైభవంగా ఉకంపేట నుండి బయలుదేరి అలాగా శివాలయం మీద నుండి చదురుగుడికి తీసుకుని వెళ్ళడం సాంప్రదాయంగా అవుతుంది. రాత్రి 1 గంట నుండి 2 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మళ్ళీ ఆ ఘటాలు తర్వాత ఉత్సవ విగ్రహానికి కూడా అమ్మవారి యొక్క మూలరథంలో లోన పెట్టేసి మరియు 3:30 టైంలో మళ్ళీ అమ్మవారి జంగిడి పట్టుకొని దీపం పట్టుకొని అక్కడ నుండి డప్పు వాయిద్యాలతోటి మా ఆలయ తలయారి డప్పు వాయిద్యాలు జంకులతో సాయంతో కూడా పెద్ద చెరువు పశ్చిమ భాగంలోకి వెళ్ళి అంటే కోటశక్తి దగ్గర ఇక్కడ తీసుకెళ్ళి అభిముఖంగా వెళ్ళి అమ్మవారి యొక్క చరిత్రను చెప్పి జంకులతోటి అమ్మవారు అనేది పెద్ద చెరువులో లభ్యమైంది కాబట్టి ఆ పశ్చిమ భాగంలోకి వెళ్ళి అమ్మవారిని ప్రార్థనతో చేసి ఆ మట్టిని తీసుకొని రావడం, ఆ మట్టి కూడా పసుపు కుంకుమగా మారి దాన్ని అలా తీసుకొని వచ్చి అక్కడ పూజలు చేసి అక్కడ ఆ మట్టిని కూడా ఆ దీపం కింద పెట్టి అలా ఊరేగింపుగా ఉదయాన్నే 5 గంటల నుండి 6:30, 7 గంటల సమయంలో మళ్ళీ చదురుగుడికి వేయిస్తారు. అంటే 21వ తారీఖున మంగళవారం నాడు వస్తుంది. ఆ రోజు విపరీతమైన జనాలు అనేది భక్తులందరూ ఎలాగా సినిమానోత్సవంకి ఎలా వస్తారో ఆ మంగళవారం కూడా అత్యంత వైభవంగా వస్తారు. అలాగే మా దేవస్థానం వాళ్ళు కూడా అనేక క్యూ లైన్లు ఏంటి అన్ని రకాలు కూడా ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఆ రోజు నుండి 21/5/2024 నుండి మరియు ఆశ్వీజ మాసంలో జరిగే సినిమానోత్సవం, తొలేలుత్సవం, సినిమానోత్సవం, తర్వాత దప్ప ఉత్సవం, ఉయ్యాల కంబాల అన్ని ఉయ్యాలతోటి మరియు ఈ 6 మాసాలు కూడా చదురుగుడిలోని వేసి ఉంటున్నారు కాబట్టి అమ్మవారు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై